హలో ఫ్రెండ్స్, ఈరోజు వీడియో వచ్చేసి మన యొక్క ఓటర్ ఐడి కార్డ్ అనేది మన యొక్క మొబైల్ని ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలని చెప్పేసి ఈ వీడియోలో మీకు స్టెప్ బై స్టెప్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో వీటి సంబంధించి లింక్ కూడా కింద డిస్క్రిప్షన్ లింక్ ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ మనకి మొబైల్ నెంబర్ ద్వారా మన యొక్క ఈమెయిల్ ఐడి ద్వారా కొత్త పాస్వర్డ్ అని క్రియేట్ చేసుకోవాలండి. ఇక్కడ మొబైల్ నెంబర్ ఎంటర్ చేసి ఇక్కడ ఈమెయిల్ అడ్రస్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది. మీకు ఏదైతే పనిచేస్తుందో ఈమెయిల్ ఐడి ఆ ఈమెయిల్ ఐడి ఇచ్చి ఇక్కడ మనకి క్యాప్సా కోడ్ అని చెప్పేసి ఉంది కదా, సో ఈ క్యాప్సా కోడ్ అనేది ఎంటర్ చేయాలి. సో ఎంటర్ చేసి మనం 5 నిమిషాల్లో మన యొక్క ఓటర్ కార్డ్ అనేది మనం డౌన్లోడ్ చేసుకోవచ్చండి. సో ఓటర్ కార్డ్ డౌన్లోడ్ చేసుకోవాలంటే ఖచ్చితంగా మీ యొక్క ఓటర్ కార్డుకి మొబైల్ నెంబర్ లింక్ ఉండాలి. సో మొబైల్ నెంబర్ లింక్ ఉంటే మాత్రమే ఓటర్ కార్డ్ డౌన్లోడ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. సో నేను డీటెయిల్స్ ఇచ్చి కంటిన్యూ క్లిక్ చేసిన వెంటనే ఇక్కడ మనకి ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్, అలాగే కొత్త పాస్వర్డ్ అని క్రియేట్ చేసుకోవాలి. సో మనం ఇచ్చిన మొబైల్ నెంబరు అలాగే కొత్త పాస్వర్డ్ సెట్ చేసుకున్నాక మన ఇచ్చినట్టు మొబైల్ నెంబర్కి ఒక ఓటీపీ అయితే వస్తుంది. సో ఓటీపీ అనేది ఎంటర్ చేసిన వెంటనే మనకి పాస్వర్డ్ అయితే సెట్ చేసుకోవడం జరుగుతుందండి. సో పాస్వర్డ్ సెట్ చేసుకున్నాక మరొకసారి బ్యాక్ వచ్చేసి మనం ఏదైతే ఫస్ట్లో చూపించిన విధంగా మొబైల్ నెంబరు అలాగే మన యొక్క పాస్వర్డ్ అనేది ఎంటర్ చేసిన వెంటనే మనకి ఈ ఓటర్ ఐడి హెల్ప్ లైన్ అనే సైట్ అనేది ఓపెన్ అవ్వడం జరుగుతుందండి. సో అక్కడి నుంచి మన యొక్క ఓటర్ ఐడి కార్డ్ అనేది డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో ఈ ప్రాసెస్ చేసుకోవడానికి ఎటువంటి ఛార్జెస్ అయితే అవసరం లేదండి. మన యొక్క మొబైల్ అనేది మనమే చేసుకోవచ్చు. సో మీకు ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి. సో నేను ఇక్కడ పాస్వర్డ్ అయితే సెట్ చేస్తున్నాను. సో అలాగే ఇక్కడ మరోసారి కన్ఫర్మ్ పాస్వర్డ్ అయితే ఎంటర్ చేస్తున్నాను. ఎంటర్ చేసి రిక్వెస్ట్ ఓటీపీని క్లిక్ చేసిన వెంటనే మనం ఏదైతే మొబైల్ నెంబర్ ఇచ్చామో ఆ మొబైల్ నెంబర్కి ఒక ఓటీపీ అయితే వస్తుందండి. సో ఓటీపీ అనేది ఇక్కడ మనం ఎంటర్ చేయాల్సి ఉంటుంది. సో ఎంటర్ చేసిన వెంటనే ఇక్కడ మనకి మెయిల్ ఐడికి అలాగే మన ఇచ్చినటువంటి మొబైల్ నెంబర్ ఏదైతే ఆ రెండింటికి ఒక ఓటీపీ అయితే వస్తుంది. ఆ ఓటీపీ ఎంటర్ చేసిన వెంటనే మనకి పాస్వర్డ్ అనేది క్రియేట్ అవ్వడం జరుగుతుంది. సో అప్పుడు మనము వచ్చినటువంటి కొత్త పాస్వర్డ్ ఏదైతే మనం సెట్ చేసుకుంటామో ఆ పాస్వర్డ్ ద్వారా మనం ఇక్కడ ఈ ఎలక్షన్ కమిషన్ సంబంధించి ఆఫ్ ఇండియా సంబంధించి మన యొక్క ఓటర్ కార్డ్ డౌన్లోడ్ చేసుకోవాలంటే వారి యొక్క ఇచ్చినటువంటి మొబైల్ నెంబర్ ద్వారా మన యొక్క ఏదైతే కొత్తగా లాగిన్ చేసుకుంటామో ఆ లాగిన్ అనేది మనం ఇక్కడ ఎంటర్ చేసి వెరిఫై చేసుకోవాల్సి ఉంటుంది. సో ఈ విధంగా సింపుల్గా మీ యొక్క మొబైల్లో మీ యొక్క ఓటర్ ఐడి కార్డ్ అనేది డౌన్లోడ్ చేసుకోవచ్చండి. అలాగే ఓటర్ లిస్ట్ ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలని చెప్పేసి నెక్స్ట్ వీడియో మీకు పోస్ట్ చేస్తాను. సో ఇక్కడ నేను మనకి మెయిల్ ఐడికి అయితే ఒక ఓటీపీ వచ్చింది, అలాగే మొబైల్ నెంబర్కి ఒక ఓటీపీ వచ్చింది. ఆ ఓటీపీ అనేది ఎంటర్ చేశానండి. ఎంటర్ చేసి ఇక్కడ మనకి వెరిఫై అనేది కదా, సో వెరిఫై మీద క్లిక్ చేస్తున్నాను. సో వెరిఫై మీద క్లిక్ చేసిన వెంటనే మనకి కొత్త పాస్వర్డ్ అయితే క్రియేట్ అవ్వడం జరుగుతుంది. ఆ కొత్త పాస్వర్డ్ ద్వారా మనం ఇప్పుడు లాగిన్ అవ్వాల్సి ఉంటుంది. సో నేను ఇక్కడ వెరిఫై చేస్తున్నాను. సో వీడియో నచ్చితే ఖచ్చితంగా తప్పకుండా లైక్ చేయండి. సో ఇక్కడ నేను వెరిఫై చేసి ఇక్కడ మరొకసారి ఓటీపీ మీద క్లిక్ చేసిన వెంటనే ఇక్కడ ఓటీపీ రావడం జరుగుతుంది. సో వెరిఫికేషన్ లాగిన్ అని చెప్పేసింది కదా, సో ఇక్కడ క్లిక్ చేసిన వెంటనే మనకి ఓటర్ పోర్టల్లోకి అయితే లాగిన్ అవ్వడం జరుగుతుందండి. సో ఇక్కడ చూడండి ఈ విధంగా ఇక్కడ మనకి ఎపిక్ డౌన్లోడ్ కార్డ్ అని చెప్పేసి ఆప్షన్ ఉంది కదా, సో ఈ విధంగా మనం లాగిన్ అవ్వాల్సి ఉంటుంది. అక్కడ క్లిక్ చేసిన వెంటనే ఇక్కడ మనకి ఎఫెక్ట్ నెంబరు అంటే కొత్తగా అప్లై చేసింటే కానీ రెఫరెన్స్ ఐడి నెంబర్ కూడా ఎంటర్ చేసుకోవచ్చు అండి. సో నేను ఎఫెక్ట్ నెంబర్ ఎంటర్ చేసి ఇక్కడ మన యొక్క స్టేట్ని సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. మీకు సంబంధించి మీ యొక్క స్టేట్ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ సర్చ్ మీద క్లిక్ చేసిన వెంటనే ఆ పర్సన్ సంబంధించి డీటెయిల్స్ మనకి ఎఫెక్ట్ నెంబరు అలాగే నేము, రిలేషను, అలాగే స్టేటు, అలాగే వాళ్ళకి సంబంధించి డీటెయిల్స్ మొత్తం మనకి రావడం జరుగుతుంది. సో ఇక్కడ మనకి మొబైల్ నెంబర్ లింక్ ఉంటే మాత్రమే ఈ ఓటర్ ఐడి కార్డ్ అనేది డౌన్లోడ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుందండి. సో ఖచ్చితంగా మీరు మొబైల్ నెంబర్ లింక్ ఉండాలి. సో లింక్ లేకుంటే గ్రామ సచివాలయంలో ఉన్నటువంటి వీఆర్ని కన్సల్ట్ అయినా కూడా మీకు లింక్ చేసి ఇవ్వడం అయితే జరుగుతుందండి. సో ఒకవేళ ఫోటో చేంజ్ చేసుకోవాలని కూడా ఫోటో ఏ విధంగా చేంజ్ చేసుకోవాలని కూడా ప్రీవియస్లో ఒక వీడియో అయితే చేశాను. ఆ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఐకార్డులు ఇస్తాను, ఒకసారి చెక్ చేసుకోండి. సో ఇక్కడ నేను ఎంటర్ చేసి సెండ్ ఓటీపీని క్లిక్ చేశాను. సో ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో వారి యొక్క ఓటర్ ఐడికి ఏదైతే మొబైల్ నెంబర్ లింక్ ఉందో ఆ మొబైల్ నెంబర్ ఇక్కడ మనకి 4 డిజిట్స్ అయితే చూపిస్తుందండి. సో ఇక్కడ మనం ఎంటర్ చేసిన వెంటనే ఆ మొబైల్ నెంబర్కి ఇక్కడ ఉన్నటువంటి 4 నెంబర్లు మొబైల్ నెంబర్ ఏదైతే ఉందో ఆ మొబైల్ నెంబర్కి ఒక ఓటీపీ అయితే వస్తుంది. సో ఓటీపీ అనేది ఇక్కడ ఎంటర్ చేయాలి. సో ఓటీపీ అనేది ఎంటర్ చేసి వెరిఫై చేసిన వెంటనే మనకి ఎఫెక్ట్ కార్డ్ అనేది అంటే మన యొక్క ఓటర్ ఐడి కార్డ్ అనేది డౌన్లోడ్ అవ్వడం జరుగుతుందండి. సో నేను ఓటీపీ అయితే రావడం జరిగింది. సో ఓటీపీ అనేది ఇక్కడ ఎంటర్ చేస్తున్నాను. సో ఎంటర్ చేసి ఇక్కడ వెరిఫై అయితే చేయడం జరిగింది. సో వెరిఫై చేసిన వెంటనే మనకి సక్సెస్ఫుల్ అని చెప్పేసి ఓటర్ ఐడి కార్డ్ అయితే వెరిఫికేషన్ సక్సెస్ఫుల్ అని డౌన్లోడ్ సక్సెస్ఫుల్ అని చెప్పేసి రావడం. ఇక్కడ డౌన్లోడ్ ఎఫెక్ట్ నెంబర్ అని చెప్పేసింది కదా, ఆప్షన్ ట్యాప్ చేసిన వెంటనే మనకి డౌన్లోడ్ అవుతుంది. సో డౌన్లోడ్ అయింది. ఆ మార్క్ మీద క్లిక్ చేసి ఇది మనం ప్రింట్ అని తీసుకోవచ్చు. సో ఈ విధంగా సింపుల్గా 5 నిమిషాల్లో మీ యొక్క మొబైల్లోనే మీరే మీ యొక్క ఓటర్ ఐడి కార్డ్ అని డౌన్లోడ్ చేసుకోవచ్చు అండి, ఎటువంటి ఛార్జెస్ లేకుండా. సో ఇంకేమైనా డౌట్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి. ఇదండి ఈ వీడియోని అప్డేట్. వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ సో మచ్. ఐ హోప్ ఈ వీడియోని వస్తే మీతోటి మిత్రులకు, ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. జై హింద్.